కులం పేరుతో దూషిస్తూ దాడి, చిన్నారి మృతి. ఈ అమానుష ఘటన నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర మల్లన్న జాతరలో వెలుగు చూసిన అమానుష ఘటన. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబం అయితే తక్కువ జాతి వారని గుడిలోకి అనుమతించని నిర్వాహకులు. ఎందుకని ప్రశ్నించగా కుటుంబంపై దాడి చేసిన కుల అహంకారం, అధికార అహంకారం పట్టిన రెడ్లు చిన్నారిని కాలితో తన్నడం వల్ల 2 నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి. 2 నెలల చిన్నారి మొహం చూసైనా తమను వదిలేయమని వేడుకోగా చిన్నారిని దారుణంగా కాళ్ళతో తన్నిన దుర్మార్గులు. నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను మీ జర్నలిస్ట్ కల్పన. భారతదేశంలో అందరూ సమానమే, అన్ని కులాలు సమానమే, అన్ని మతాలు సమానమే అని మనమందరము జీవిస్తున్నప్పటికీ ఎన్నో ఏండ్ల నుండి ఈ అసమానత్వం జరుగుతూనే ఉంది, కుల వివక్షత జరుగుతూనే ఉంది, మతాల మధ్యలో రచ్చ రాజుకుంటూనే ఉంది. కానీ ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పుడు కూడా గత రోజు చూసుకున్నట్టయితే తక్కువ జాతి వాళ్ళు గుడిలోకి రావద్దు అంటూ ఎంతో విచక్షణ రహితంగా అక్కడ ప్రవర్తించిన తీరు, ఎక్కువ జాతి వాళ్ళ తీరు, ఒక 2 నెలల పాపను వాళ్ళు బలి తీసుకున్నారు. ఇది ఎక్కడ చోటు చేసుకుందంటే నాగర్ కర్నూలు జిల్లాలో ఇంత దారుణానికి ఒడిగట్టిన వాళ్ళు చాగల్ వాళ్ళు అయి ఉన్న వీళ్ళు తక్కువ జాతికి చెందిన వాళ్ళు అని చెప్పి అక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి రావద్దు గుడిలోకి అని చెప్పేసి ఎంతో విచక్షణ రహితంగా ప్రవర్తించిన వీళ్ళని ప్రభుత్వము ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఎందుకు అక్కడ దళిత సంఘాలు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, ఎందుకు ఇప్పుడు నోరు తెరవలేకపోతున్నారు? 2 నెలల పాప బలైపోతుంటే చూడండి, చాకలి కులస్తులపై రెడ్ల క్రూర దాడి. నాగర్ కర్నూలు జిల్లాలో సమ్మె జరుగుతుంది. ఎందుకు దళిత నాయకులు లేరు అక్కడ? ఎందుకు కుల సంఘాలు లేవు అక్కడ? ఎందుకు హిందూ మత సంఘాలు లేవు అక్కడ? హిందువులందరూ చాలా మంది మాట్లాడతారు, ఎవరయ్యా గుడిలలకు ఓనియలేదు, ఇతర మతస్థులకు లోన్ అయిపోయినారు మీరు, మత మార్పిడులు జరుగుతున్నాయి, అది ఇదని హిందువులు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు హిందూ సంఘాలు ఎక్కడికి పోయినాయి? ఎందుకు తక్కువ జాతి వాళ్ళు గుడిలోకి రావద్దు అని ఏ హిందూ సంఘం కావచ్చు ఎందుకు ప్రశ్నించడం లేదు? 2 నెలల పాప చనిపోతే ఎందుకు ఇప్పటికీ కూడా ఇంకా స్పందించలేదు? తక్కువ కులాలు అంటే అంత చిన్న చూప? చూడండి, ఎంత చిన్న పాప, 2 నెలల పాప బలైపోయింది. ఈ 2 నెలల పాప ఎక్కడి నుండి వస్తుంది ఇప్పుడు? అంటే ఎక్కువ జాతి వాళ్ళకు కోస్తే పాలు వస్తాయి, తక్కువ జాతికి కోస్తే నీళ్ళు వస్తాయా? ఇంకా ఎక్కడున్నాం మనం? అసలు మన సమాజానికి మనం ఏం నేర్పిస్తున్నాం? మనం ఏం నేర్చుకుంటున్నాం? మన తరం పిల్లలు ఏం నేర్చుకోవాలి? అంత విచక్షణ రహితంగా ప్రవర్తించిన వాళ్ళని ఇంకా ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు? పోయిన ఆ పిల్ల ప్రాణం బయటికి తీసుకురాగలుగుతారా? అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పటికీ కూడా ఇంకా కుల వివక్షత చూపుతూనే ఉంటే రాబోయే మన పిల్లల తరానికి మనం ఏం నేర్పిస్తాము? మత మార్పిళ్ళు ఎందుకు జరగవు? ఆలోచించండి ఒకసారి. హిందువులు ఇప్పుడైనా నోరు విప్పకపోతే ఎందుకు తక్కువ జాతి వాళ్ళు గుడిలోకి ఎందుకు రాకూడదు? మమ్మల్ని కోస్తే నీళ్ళు వస్తాయా, మిమ్మల్ని కోస్తే రక్తం వస్తుందా అని ఇప్పటికైనా మనం ప్రశ్నించకపోతే ఇలాంటి హత్యలు ఇంకా ఎన్నో జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి కుల వివక్షతలు జరుగుతూనే ఉంటాయి. స్వాతంత్రం వచ్చిందని మురిచిపోయి మనం ఆగస్టు 15 జరుపుకుంటాము. మహిళ ఒంటరిగా నడుస్తుంది, మాకు స్వాతంత్రం వచ్చింది, అది ఇదని ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం కథలు. కానీ రియాలిటీకి వచ్చేసరికి ఇంకా అదే బానిస బతుకుల్లో బ్రతుకుతున్నాం. ఎందుకు బ్రతుకుతున్నాం మనం బానిస బ్రతుకుల్లో అంటే ఎదిరించే ధైర్యం లేదా? అసలు క్వశ్చన్ చేసే తత్వం లేదా? లేకపోతే ఎదిరిస్తే మమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటారా అని భయమా? లేకుంటే ఏం జరుగుతుంది? అసలు దళితులుగా ఉన్న మనము ఎందుకు చనిపోవాల్సి వస్తుంది? ఎందుకు అంటరానితనంగా ఇంకా కూడా మనల్ని చూస్తున్నారు? అసలు ఏ సంవత్సరంలో మనం ఉన్నాము? ఆలోచించండి ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. 2 నెలల పాప ఇప్పుడు తిరిగి రాగలుగుతుందా? ఒకవేళ వాళ్ళని జైల్లో వేసినా కూడా ఆ 2 నెలల పాపను తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకొని ఉన్నాడా? అక్కడికి డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్ వెళ్ళిండు డిఎస్పీ నుండి. మరి మన ప్రభుత్వం నుండి అధికార పక్షంలో ఉన్న ఒక్క నాయకుడు కూడా అక్కడ ఎందుకు కనపడడం లేదు? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అక్కడికి వెళ్ళలేదు అని నేను అడుగుతున్నా.
కుల వివక్షత ఎందుకు చూపిస్తున్నారు? ఇంకో విషయం ఏంటంటే అక్కడ దాడి చేసింది కూడా అందరు రెడ్లే. అక్కడ దాడి చేసింది కూడా రెడ్లే. అందుకే రేవంత్ రెడ్డి నోరు ఇప్పుతలేడేమో, మరి మా రెడ్లే కదా పోనీలే ఈ కేసును రూపు మాపేద్దామని. అంత ఎవరు కూడా సహించరు. రేవంత్ రెడ్డి అధికార పక్షం మీకు ఇచ్చింది అంటే మీకు దళితులు ఓట్లు వేయలేదా, లేకపోతే తక్కువ జాతి వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? బీసీ ఉద్యమాలని, ఎస్సీ ఉద్యమాలని ఎన్నెన్నో చేస్తున్నారు కదా, మరి ఉద్యమకారులందరూ ఎక్కడ పోయిరు? ఇప్పుడు 2 నెలల పాప చనిపోతే ఎందుకు స్పందించడం లేదు? బీసీ ఉద్యమాలని చాలా మంది బ్యానర్స్ కట్టుకొని తిరుగుతుంటారు. బీసీలకు అంత రిజర్వేషన్ రావాలి, ఇంత రిజర్వేషన్ రావాలి అంటే ఇప్పుడు బీసీలో చాకలి కులస్తులలో తల్లి కొడుకును కోడలను అందరిని కొట్టి 2 నెలల పాపను దారుణంగా చంపేస్తే ఎందుకు స్పందించడం లేదు? ఎక్కడ పోయిర్రు? ఇప్పుడు దళిత నాయకులు ఎక్కడ పోయిర్రు? దళిత కుల సంఘాలు ఎక్కడ పోయిర్రు? హిందూ సంఘాలు ఎక్కడ పోయినరు? అంటే వీళ్ళు హిందూస్ కాదా? హిందూ సంఘస్థులు, హిందూ వాళ్ళు హిందూ ధర్మం అని అంటారు కదా. ఇప్పుడు ఒక గుడిలోకి పంపించకపోతే ఇంత దారుణం జరిగితే ఎందుకు పట్టించుకుంటలేరు? మరి బాన్స్వాడలో జరిగింది ముస్లిం హిందువులకు గొడవ, మేము హిందువులమని చాటుకుంటున్నాం కదా. మనము హిందువులం, మేము ముస్లిం హిందువులకు మధ్య గొడవ జరిగిందని బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హిందూ మత పెద్దలు అందరు చాలా మంది వచ్చిరు కదా. మరి ఈ పాప విషయంలో చాకలి వాళ్ళని మీరు రావడం లేదా? లేకుంటే కులానికి విలువిచ్చి హిందూ ధర్మం సనాతన ధర్మం అని మాట్లాడతారా? ఇప్పుడు ఎస్సీ లేకపోతే బీసీనే కదా వీళ్ళు, చాకలి కులస్తులు కదా, మరి ఎందుకు మీరు రావడం లేదు? హిందువులను గుడులలోకి రానివ్వకపోతే ఎందుకు స్పందించడం లేదు? 2 నెలల పాప ప్రాణము మీరు తీసుకొని వస్తారా? ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు అన్ని వేస్టే కదా. హిందూ సంఘాలు వేస్టే, ఇవన్నీ బ్యాన్ చేసేసేయండి. హిందూ సంఘాలు వేస్ట్, లేకపోతే దళిత సంఘాలను పెట్టుకుంటారు ఎన్నో కుప్పలు. అంటే ఇది డబ్బుల కోసమా, లేకపోతే పలుకుబడి కోసమా, దేనికోసం పెట్టుకుంటున్నారు మీరు? ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇలాంటి టైంలో మీరు స్పందించినప్పుడు ఎందుకు అలాంటి సంఘాలు పెట్టుకుంటున్నారని నేను అడుగుతున్నా మిమ్మల్ని. దళిత సంఘాలు ఎందుకు? దళిత నాయకులు ఎందుకు? ఇప్పుడు ఎక్కడ పోయి నిద్రపోతురా మంచిగా? 2 నెలల పాప చనిపోతే అదే మన ఇంట్లో విషాదం జరిగితే ఇట్లనే ఉంటారా? 2 నెలల పాప చనిపోతే ఎందుకు స్పందించడం లేదు? అది కూడా అది ఒక ప్రమాదకరంగా జరిగిన ఘటన కాదు. ఇది కులం గురించి గుడిలోకి పోనీయకుండా జరిగిన ఘటన. అంటే తక్కువ జాతి వాళ్ళంటే అంత నీచమా? తక్కువ జాతి వాళ్ళంటే అంత మీకు అలుసా? అంటే రెడ్లు పైనుండి ఊడిపడ్డరా? వెలమలు, రెడ్లు, రావులు అందరూ ఊడిపడ్డరా? దళితులైన మనం అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ మనం మంచిగా చదువుకోవాలి, మంచిగా క్వశ్చన్ చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందుకే చెప్పిర్రు, ఎప్పుడైతే మనం ప్రశ్నించకపోతే అప్పుడు మనం బానిసలే అవుతాం. ఇలాంటివి మన కులాలలో జరుగుతూనే ఉంటాయి, అవి మూసి పెడుతూనే ఉంటారు. కానీ ఇప్పటికి కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఈ విషయంలో రేవంత్ రెడ్డి రెడ్లు చేసిందానా? రేవంత్ రెడ్డి ఈ విషయంలో నోరు విప్పడం లేదా అని నేను అడుగుతున్నా. ఆ కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలి.
ఇంకెప్పుడు కూడా ఇట్లా కుల వివక్షత చూపించకుండా హిందూ సంఘాలు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికే కాదు ఇది న్యాయం జరగాల్సింది, మన కులాలన్నిటికీ న్యాయం జరగాలి. ఎందుకు గుడిలలోకి పోవద్దు? అలాంటప్పుడు గుడులలోకి ఓన్లీ రెడ్లు మాత్రమే రావాలి, ఓన్లీ వెలవలు మాత్రమే రావాలి, దళితులు రాకూడదని బోర్డు పెట్టండి. మరి ఎందుకు రావద్దు దళితులు? ఆలోచించండి ప్రజలారా. ఇప్పటికైనా మనం నోరు తెరవకపోతే ఈ కుల వివక్షత ఇట్లనే కొనసాగుతూ ఉంటది. కుల వివక్షత సాగుతూనే ఉంటది. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది బలైపోవాల్సినే వస్తూనే ఉంటది. బానిసత్వము బ్రిటిష్ పరిపాలనలో లేదు అసలు. ఇప్పుడు నిజమైన బ్రిటిష్ పరిపాలనలో మనం ఉన్నాం. అసలు ఇప్పుడు కుల వివక్షత మనం చూస్తున్నాం. అన్ని వివక్షతల్లో కుల వివక్షత ఎంత దారుణాతి దారుణం చూడండి. మన పిల్లలకి ఏం నేర్పిస్తుంటాం? భారతీయులందరూ మనం సమానులం, ప్రతి కులం ప్రతి మతం కలిసే బ్రతుకుతాం, ప్రతిజ్ఞ చేస్తాం. మనం రోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేస్తుండే, గుర్తుందో లేదో? ఈ కులం అని కుల గజ్జి పట్టుకొని ప్రాకులాడిన ఆ రెడ్లు ఎవరైతే ఆ పిల్లని కొట్టి చంపిరో సిగ్గు శరం లేకుండా, వాళ్ళకు ప్రతిజ్ఞ అనేది గుర్తుందో లేదో? భారతదేశంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ కుల గజ్జి పట్టుకొని 2 నెలల పాపని చంపినప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు? ఎందుకు ఇంత కూడా వాళ్ళ బ్లడ్ బాయిల్ అయితే లేదు అసలు? ఆలోచించండి ప్రజలారా ఒక్కసారి. దళితులైన వాళ్ళు ఎవరైనా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరు కూడా ఇప్పుడే ఏకం అవ్వాల్సింది. ఇప్పుడే ఏకం అవ్వాలి. ఈ కుటుంబానికే కాదు న్యాయం జరగాల్సింది, ఆ కులానికి న్యాయం జరగాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి కులానికి న్యాయం జరగాలి. ఇప్పటికీ కూడా గుడిలోకి పోవద్దు అనే సమాజంలో మనం బ్రతుకుతున్నామంటే ఎంత హీనం చూడండి, ఎంత హీనాతి హీనం. ఒకసారి ఆలోచించండి. అక్కడికి వెళ్ళి మనం ఖచ్చితంగా పోరాడాలి. కుటుంబానికే కాదు ప్రతి కులానికి న్యాయం జరగాలి. ఈ ఐక్యత అనేది మనం కలిసి పోరాడదాం. రెడ్లకు పాలుండదు, కోస్తే మనకు నీళ్లుండవు. అందరికీ వచ్చేది ఒకటే రక్తం. భారతీయులందరం మనం ఒకటే. ఇప్పటికైనా కుల వివక్షత పోవాలి అని మన పోరాటం ముందుకు కొనసాగిద్దాం. ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో, దళిత నాయకులు ఉన్నారో, బీసీ ఉద్యమం రిజర్వేషన్లు అది దాన్ని పోరాడుతున్నారు కదా, ప్రాణం పోయిన వాళ్ళకి ఫస్ట్ న్యాయం చేయండి. దాని తర్వాత మీ పోరాటాలు కొనసాగించండి.